సిపిఐ పార్టీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 6 నుండి 11వ తేదీ వరకు ప్రచార జాథా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పరకాల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ పరిపాలన ఏదైతే కొనసాగుతూ ఉందో మరి ప్రజా వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్రలు ఈ నెల 6వ తారీఖు నుండి 14వ తేదీ వరకు పాదయాత్రలను కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల లోపల మోడీ పరిపాలిస్తున్నటువంటి 12 సంవత్సరాల కాలం లోపల ధరలను అదుపు చేయడం లేదు, ధరలు మండిపోతూ ఉన్నాయి, ఉద్యోగాలు రావడం లేదు. మోడీ అధికారంలోకి రావడానికంటే ముందు 12 సంవత్సరాల క్రితం ఈయన అధికారంలోకి వస్తే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. 12 సంవత్సరాలలో 12 కోట్ల ఉద్యోగాలు రావాలి, కానీ 12 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, ఉన్నటువంటి ఉద్యోగాలు ఊడిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశం లోపల దాపరించింది. ఎందుకంటే ఒకవైపున ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసి అలా ఉన్నటువంటి ఉద్యోగాలను ఊడగొట్టుకుంటా కాంట్రాక్టు పద్ధతుల్లో అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను మరి ఇచ్చేటువంటి పరిస్థితి దేశం లోపల కొనసాగుతూ ఉంది. దాంతోపాటు ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. రైతుల అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. రైతుల ఏదైతే పంటలు పండిస్తూ ఉన్నారో దానికి పెట్టుబడి పెరిగిపోతూ ఉంది. అప్పుల ఊబి లోపల రైతన్నలు ఉన్నారు. రైతులు కోరుకునేది ఈరోజు వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు. సంవత్సర కాలం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమించిన రైతులు ఆ సందర్భంగా మరి ఇస్తామని చెప్పారు. మీ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే మరి మినిమం ఎంఎస్పీ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అది అమల్లోకి రావడం లేదు. అంతేకాకుండా వ్యవసాయ కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నారు. మహిళల రిజర్వేషన్ల చట్టం పెండింగ్ లోపల ఉన్నది. దళితుల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. గిరిజనుల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. విద్యార్థులకు మెరుగైనటువంటి విద్య దొరకడం లేదు. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో, లక్షల రూపాయలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈరోజు ఉన్నత విద్యను అభ్యసించేటువంటి పరిస్థితి ఈ దేశం లోపల ఉన్నది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే గత 12 సంవత్సరాలుగా మోడీ కేవలం వాళ్ళ దోస్తులైనటువంటి ఆదాని అంబానీలకే ఈ దేశ సంపద అంతా కూడా దోచి పెడతా ఉన్నాడు. కాబట్టి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ దేశం లోపల మార్పు రావాలి, బీజేపీ పోవాలి, మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలి అనేటువంటి లక్ష్యంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ పాదయాత్రలు దేశవ్యాప్తంగా 6వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు పాదయాత్రలతో పాటుగా చలో ఢిల్లీ కార్యక్రమం సెప్టెంబర్ 1వ తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి రామ్లీలా మైదానంతో అందులోపల లక్షలాది మందితో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ప్రభుత్వాన్ని మరి మార్పు తీసుకురావడానికి దేశం లోపల